శ్రీమాత్రే నమః. అష్టలక్ష్మీ స్వరూపంలో విరాజిల్లేటువంటి లక్ష్మీ కళలు మానవ జీవితంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మియే అనేక లక్ష్మీ రూపాలలో అవతరించి మనందరికీ కూడాను అనేక రీతులలో చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. మానవ జీవితంలో అసలు సిసలైనటువంటి లక్ష్మీ స్వరూపం ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి గనక విడనాడినట్లయితే మిగతా అన్ని లక్ష్ములు కూడాను అవంతట అవే వెడలిపోతాయి. కాబట్టి మానవునికి ధైర్యలక్ష్మి యొక్క ప్రభావం అత్యంత ఉపయుక్తమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనం గనక లేకపోయినట్లయితే అనేక ఇక్కట్లకు గురి కావలసి వస్తుందని, ఆ ధనాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీ స్వరూపం ధనలక్ష్మీ స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నదని మనకు శాస్త్రవచనం. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనం ఆ తల్లికి చాలా ప్రీతివంతంగా ఉంటుందని, ఆ తల్లి ఎప్పుడూ కూడా చంచల స్వభావంతో ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించిన ధనం ఎవరైతే అలా ప్రవర్తిస్తారో వారి ఇంట చంచలతత్వం లేక నిలకడగా ఉంటుందని, అందుచేత మానవుడు తప్పనిసరిగా తన ధర్మానికి కట్టుబడి తన జీవిత గమ్యాన్ని చక్కగా జ్ఞాన మార్గంలోకి పయనింపచేసుకోవాలని చెప్పేసి మనకు లక్ష్మీదేవి చక్కగా తెలియజేస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ధర్మాన్ని ఎప్పుడైతే మనం రక్షిస్తామో అది ఎల్లవేళలా కూడాను మన వెంట ఉండి మన్ని రక్షిస్తుంది అని కదా. అందుచేత ధర్మ సంపాదనతో చక్కగా సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఎల్లవేళలా కూడాను చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాయని ఆ లక్ష్మీదేవి మనకు తెలియజేస్తోందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.